వర్షపాతం బాగా డిఫిసిట్లు ఉన్నందువల్ల మరి వ్యవసాయదారుల పరిస్థితి చాలా అన్యాయంగా ఉన్న పరిస్థితుల్లో చాలా పల్లె ప్రాంతాల నుంచి అందరూ కూడా టౌన్స్కి మైగ్రేట్ అవుతున్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని బ్రతకొచ్చు అనే ఉద్దేశంతో ఇప్పుడు నేషనల్ మ్యాగజైన్స్ అన్నీ కూడా ఆ విధంగా చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వ్యవసాయదారుల మీద ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి చేసిన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఆయన రాబోయే రోజుల్లో ఇరిగేషన్ ఏ విధంగా డెవలప్ చేయాలి, తర్వాత వ్యవసాయదారులను ఏ విధంగా ఆదుకోవాలనే విషయాలన్నీ కూడా చాలా చెప్పారు. అదే కాకుండా వ్యవసాయదారు ఇప్పుడు ముఖ్యంగా దేశం మొత్తం మీద కూడా మరి హెల్త్ విషయంలో వస్తే ప్రతి కుటుంబానికి ₹1,00,000 వంతున అది ఒక అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. అది రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడో ఈ కార్యక్రమం చేశారు. ప్రతి కుటుంబానికి కూడా ఆయన దాదాపు 2 లక్షలు అప్పుడు చెప్పారు. ₹2,00,000కి భరోసా ఇచ్చి ప్రతి ఒక్కరికి ఆరోగ్య భద్రత కల్పించిన పరిస్థితుల్లో ఈనాడు దేశం మొత్తం మీద కూడా కేంద్ర ప్రభుత్వం ఆ భద్రత కల్పించడం అనేది చాలా సంతోషం. తర్వాత మిగతా విషయాల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, ఆ సెక్టర్లో కూడా బాగా ఇంప్రూవ్మెంట్ చేయబోతున్నట్లుగా చెప్పడం జరిగింది. మొన్న మనం రైల్వే బడ్జెట్లో కూడా చూసాం. కాకపోతే ఈ బడ్జెట్ను గురించి మనం సరే పాజిటివ్గా ఉందని చెప్పదలుచుకున్నాం. కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ముఖ్య విషయాలు, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అనేది బహుశా మాకు ఎక్కడా కనిపించలేదు. అది ఇంకా అటువంటి ఇంపార్టెంట్ ఐటమ్ ఉంటే ఆయన చదివే ఉండేవారు. అది లేకపోవడం ఆంధ్రప్రదేశ్కి తీరిన కొరత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం బాగుపడాలంటే తప్పనిసరిగా ప్రత్యేక హోదా ఇవ్వాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ధ్యేయము. మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకులు కూడా ప్రతి చోట తిరిగి అవేర్నెస్ కల్పిస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. మేము కూడా పార్లమెంట్ సభ్యులుగా ఎక్కడ అవకాశం వచ్చినా కూడా ప్రత్యేక హోదాని గురించి మేము మాట్లాడుతున్నాం. ప్రత్యేక హోదా ఇస్తేనే పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెంది రాబోయే రోజుల్లో అయినా ఈ ఆర్థిక లోటును పూడ్చుకునే దానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా రాబోయే రోజుల్లో అయినా మనం కొత్త రాజధాని కట్టుకునే విషయంలో కానివ్వండి, మిగతా అన్ని విషయాల్లో కూడా ముందుకు వెళ్ళాలంటే తప్పనిసరిగా ప్రత్యేక హోదా కావాలి. మొన్న రైల్వే బడ్జెట్లో కూడా జోన్ ఇస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పటివరకు 2 సంవత్సరాలు జరుగుతుంటే కూడా ఇప్పటివరకు కూడా దాన్ని అనౌన్స్ చేయకుండా ఉండడం, అది కూడా ఒక చాలా తీరని డిసప్పాయింట్మెంట్కి ఆంధ్రప్రదేశ్ ప్రజలను కలుగజేసింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు గారు చొరవ తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది. ఆయనకు నిన్న పార్లమెంట్ సభ్యులను అక్కడికి విజయవాడలో కూర్చోబెట్టుకొని ఏది డిమాండ్ చేయొద్దు, మనం రిక్వెస్ట్ చేద్దామని చెప్పడం జరిగినట్టుగా మనం వార్తాపత్రికల ముఖంగా చూసాం. ఇది ఏమాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి సబమైనటువంటి విషయం కాదు. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందాలంటే కనీసం రాష్ట్ర విభజన సమయంలో చెప్పిన యాక్ట్లో పొందుపరిచిన అన్ని విషయాలు, పార్లమెంట్లో ఆ రోజు ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి స్పెషల్ స్టేటస్ తప్పనిసరిగా ఇస్తేనే రాష్ట్రం బాగుపడుతుందనేది మా ఉద్దేశం. కాకపోతే ఈ బడ్జెట్ మటుకు జనరల్గా మా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం బాబు, మేము ప్రతిసారి అవసరం సమయం దొరికినప్పుడంతా కూడా చెప్తున్నాం. తిరిగి రాబోయే రోజుల్లో కూడా తప్పనిసరిగా దాన్ని డిమాండ్ చేయబోతున్నాం. దాన్ని ఒప్పుకుంటాం మీరు చేస్తున్నారు నిజంగా.